Good morning to all. This is S.V. Maruti, lecturer in Commerce, Sir C.R.R. College for Women, Yeluru. ఈ రోజు క్లాస్లో మనం ప్రీమియం బోనస్ ప్లాన్స్ అంటే బోనస్ ఏ విధంగా పే చేస్తుంటారు అనే దాని మీద మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. ఇక్కడ ఈ ప్రీమియం బోనస్ ప్లాన్స్ అనేవి ఎక్కువగాను టైం వేజ్ సిస్టమ్ దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే కాలాన్ని అనుసరించి వచ్చినటువంటి రేట్ సిస్టమ్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. దీంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు స్టాండర్డ్ టైం అనేది నిర్ణయిస్తారు. స్టాండర్డ్ టైం అంటే ఏంటి? ప్రామాణిక కాలము. అంటే ఇన్ని గంటలు, వారానికి ఇన్ని గంటలు పనిచేయాలి లేదా రోజుకి ఇన్ని గంటలు పనిచేయాలి అని ముందుగా కొంతకాలం అనేది ముందు మనం నిర్ణయిస్తాం అనమాట. దాన్ని ఏమని పిలుస్తాము? స్టాండర్డ్ టైం, ప్రామాణిక కాలము అని పిలుస్తుంటాం. ఇప్పుడు ఈ వర్కరు మనం నిర్ణయించినటువంటి ఆ స్టాండర్డ్ టైం కంటే కూడాను తక్కువ కాలంలో పనిచేయాలి అంటే దాన్ని ఏమని పిలుస్తాము? యాక్చువల్ టైం లేదా టైం టేకెన్ అని పిలుస్తుంటాం. అంటే యాక్చువల్ టైం ఏంటంటే వాస్తవిక కాలము లేదా అతను తీసుకున్న కాలము. అంటే అతను వాస్తవంగా ఎన్ని గంటలు పనిచేశాడో దాన్ని యాక్చువల్ టైం లేదా టైం టేకెన్, వాస్తవిక కాలము లేదా తీసుకున్న కాలము అని అంటుంటాం అనమాట. ఇప్పుడు ఈ స్టాండర్డ్ టైం కంటే కూడాను యాక్చువల్ టైము తక్కువగా ఉండాలి. అంటే ఈ స్టాండర్డ్ టైంనేమో మనం ఎస్ అనే దాంతో ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఓకే, అలాగే ఈ యాక్చువల్ టైం లేదా టైం టేకెన్ దీన్నేమో మనం టీ అనే దాంతో ఇండికేట్ చేస్తుంటాం. అర్థమైందా? ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి ఈ ఎస్ అనేది టీ అనేది ఎస్ కంటే కూడాను తక్కువగా ఉండాలి. అంటే ఎస్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు టైం సేవ్డ్. అంటే టైం సేవ్డ్ అంటే మిగిల్చిన కాలము. అంటే అతనికి నిర్ణయించినటువంటి ప్రామాణిక కాలం కంటే కూడాను ఈ వాస్తవిక కాలం కనుక తక్కువగా ఉంటే దాన్నే మనం ఇక్కడ మిగిల్చిన కాలము, టైం సేవ్డ్ అంటుంటాం. దీన్నే ఎస్ మైనస్ టీ అని అంటుంటాం అనమాట. ఇప్పుడు ఈ ఎస్ మైనస్ టీని ఆధారంగా చేసుకుని అక్కడ మనకి ఇక్కడ బోనస్ అనేది నిర్ణయిస్తుంటారు. దీన్నే బోనస్ అంటాము, దీన్నే ప్రీమియం అంటాము, ఇవన్నీ అనమాట. ఓకే, ఏమి మనకి ప్రాబ్లంలో ఏమీ చెప్పకపోతే మనం ఎంత తీసుకోవాలి? అది హాల్సే ప్రకారంగా అయితే కనుక దాన్ని 50% అంటే 50% ప్రకారంగా దాన్ని తీసుకుంటాం. ఓకే, అదే రోవన్ ప్రకారంగా అయితే వరకు ఎస్ మైనస్ టీ బై ఎస్ అని అంటుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఈ ప్రీమియం బోనస్ ప్లాన్స్లో రెండు ఒకటేనమ్మా. బోనస్ అన్న ప్రీమియం అన్న బోత్ ఆర్ సేమ్. ఓకే, ఒక్కొక్కసారి మనకి ప్రీమియం అనే మాట ఉపయోగిస్తుంటారు, ఒక్కొక్కసారి బోనస్ అని అంటుంటారు అనమాట. వాళ్ళు ఏదంటే మనం అది ప్రాబ్లంలో నోట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రీమియం బోనస్ ప్లాన్లో మనకి రెండు ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒకటి హాల్సే ప్రీమియం ప్లాను, రెండోది ఏంటి? రోవన్ ప్రీమియం ప్లాన్. ఓకే, ఈ రెండింటి గురించి మనం దీని మీద మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఇవి రెండు కూడాను దేని మీద ఉంటాయి అనమాట. ఒకటి స్టాండర్డ్ టైము, రెండోది యాక్చువల్ టైం. ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటాయన్నమాట. ఓకే, కాలాన్ని అనుసరించి మాత్రమే దీన్ని ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది పీస్ రేట్లో కావు. పీస్ రేట్ ప్రకారంగా అయితే కనుక అది వేరే ఉన్నది. టైం వేజెస్లోనే మనకి ఇవి రెండు కనిపిస్తుంటాయి అనమాట. ఓకే, ఏంటి మనం ఇప్పుడు దీంట్లో మనం చేసేవి ఏంటి? ఒకటి మూడు రకాలుగా మనం ఉంటాయన్నమాట. ఒకటి టైం వేజ్ రేట్ సిస్టమ్ ప్రకారంగా ఏ విధంగా వేజెస్ క్యాలిక్యులేట్ చేస్తామో, రెండోది హాల్సే ప్రీమియం ప్లాన్ ప్రకారంగా ఏ విధంగా వేజెస్ క్యాలిక్యులేట్ చేస్తామో, మూడోది రోవన్ ప్రీమియం ప్లాన్ ప్రకారంగా ఏ విధంగా వేజెస్ క్యాలిక్యులేట్ చేస్తామో అనేది మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి అనమాట. ఓకే, ఈ ప్రీమియం ప్లాన్లో మనకి ఈ మూడు మనకి కనిపిస్తుంటాయి. ఓకే, ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం నెంబర్ 3 అంటే కంటిన్యూషనరీ. క్యాలిక్యులేట్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ఏ వర్కర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ యాజ్ అండర్. ఈ కింది వివరాల నుండి వర్కర్ యొక్క ఎర్నింగ్స్ని మనని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. టైం రేట్ సిస్టమ్ అంటే కాలాన్ని అనుసరించి వేజ్ సిస్టమ్. రెండోది పీస్ రేట్ సిస్టమ్. దీనిలో పీస్ కూడా ఉన్నాయి కాబట్టి మనం పీస్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఒకవేళ అది కనుక కుదరకపోతే మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. థర్డ్ది హాల్సే ప్రీమియం ప్లాన్.
ఫోర్త్ది రా 1 ప్రీమియం ప్లాన్. ఇవి 3 మనకు ఉన్నాయి. ఓకే, ఇన్ఫర్మేషన్ గివెన్. స్టాండర్డ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 30 hours. టైం టేకన్ ఈజ్ ఈక్వల్ టు 20 hours. నెక్స్ట్ అవర్లీ రేట్ ఆఫ్ వేజెస్. ఇక్కడ స్టాండర్డ్ టైం ఎంత? ప్రామాణిక కాలం 30 గంటలు. టైం టేకన్ అంటే యాక్చువల్గా అతను పనిచేసింది ఎంత అనమాట? 20 hours. అవర్లీ రేట్ ఆఫ్ వేజెస్ అంటే గంటకి వేతనపు రేటు 1 రూపాయి అనమాట. ప్లస్ డిఎన్ఎస్ అలవెన్సెస్ 50 పైసా పర్ అవర్. అతను 50 పైసా అతని గంటకి అతనికి వచ్చినటువంటి డిఎన్ఎస్ అలవెన్సెస్ కింద ఓకే అదనపు అలవెన్సెస్ ఇస్తున్నారనమాట. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ చూడండి. టైం రేట్ సిస్టమ్. టైం రేట్ సిస్టమ్ ప్రకారంగా మనకి ఇక్కడ ఎర్నింగ్స్ అంటే సంపాదన. టైం రేట్ సిస్టమ్ ప్రకారంగా ఎర్నింగ్స్కి ప్రిన్సిపల్ ఏంటి? టీ ఇంటూ ఆర్. ఓకే, ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్. ఇక్కడ టీ అంటే ఏంటి? టైం టేకెన్ లేదా నంబర్ ఆఫ్ అవర్స్ వర్క్డ్. ఎన్ని గంటలు పనిచేశాడో ఆ గంటలు అనమాట. ఇక్కడ ఎన్ని గంటలు పనిచేశాడు? 20 hours, 20 గంటలు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు అవర్లీ వేజ్ రేట్, గంటకి వేతనపు రేటు. గంటకి వేతనపు రేట్ ఎంత ఇచ్చారు ప్రాబ్లంలో? 1 రూపీ పర్ అవర్. దేర్ఫోర్ ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 20 into 1. ఎంత వచ్చిందనమాట? అక్కడ మనకి ఇది 20 రూపీస్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు దీనికి ఈ డిఎన్ఎస్ అలవెన్సెస్ అదనపు అలవెన్సెస్ ఉన్నాయి కదా, అవి కూడా దీనికి ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. డిఎన్ఎస్ అలవెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు 50 పైసా పర్ అవర్. ఒక్కొక్క గంటకి ఎంత? 50 పైసా. ఇది ఎప్పుడు కూడా యాక్చువల్గా అతను ఎన్ని గంటలు పనిచేశాడో దాని మీదే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. దేర్ఫోర్ డిఎన్ఎస్ అలవెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు అతను ఎన్ని గంటలు పనిచేశాడు? 20 hours పనిచేశాడు కాబట్టి 20 into 50 పైసా 10 రూపీస్. ఓకే, ఇప్పుడు టోటల్ ఎర్నింగ్స్ అతనికి మామూలుగా ఈ టైం బేస్ సిస్టమ్ ప్రకారంగా అంటే కాలాన్ని అనుసరించి దాని ప్రకారంగా ఎంత వస్తుంది? 20 రూపీస్. డిఎన్ఎస్ అలవెన్సెస్ ఎంత? 10 రూపీస్. దేర్ఫోర్ టోటల్ ఎర్నింగ్స్ ఎంత అయినాయి అనమాట? 20 + 10 30 రూపీస్ అయినాయి అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ పీస్ రేట్ సిస్టమ్. పీస్ రేట్ సిస్టమ్ ప్రకారంగా దీని ప్రకారంగా అయితే మనకి ప్రిన్సిపల్ ఏంటి? ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఓ ఇంటూ ఆర్. ఇక్కడ ఓ అంటే ఏంటి? యూనిట్స్ ప్రొడ్యూస్డ్ అంటే అతను ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడో అన్ని యూనిట్స్ అనమాట. ఇక్కడ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడు అన్నాడు? 30 యూనిట్స్ కాబట్టి అక్కడ 30 యూనిట్స్ వేసుకున్నాం. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ రేట్. యూనిట్ రేట్ ఎంత అన్నాడు? 1 రూపీ కాబట్టి ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 30 into 1 30 రూపీస్. ఓకే, నెక్స్ట్ దీనికి కూడా మనకి ఇక్కడ డిఎన్ఎస్ అలవెన్సెస్ అంటే అదనపు అలవెన్సెస్ ఇందాకట్లాగానే 20 into 50 పైసా 10 రూపీస్. దేర్ఫోర్ ఇక్కడ మనకి టోటల్ ఎర్నింగ్స్ మొత్తం ఎర్నింగ్స్ ఎంత? మామూలుగా అతనికి పీస్ రేట్ ప్రకారంగా 30 రూపాయలు ప్లస్ డిఎన్ఎస్ అలవెన్సెస్ ఎంత? 10 రూపీస్ కాబట్టి 30 into 10 40 రూపీస్ అనేది ఇక్కడ వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ హాల్సే ప్రీమియం ప్లాన్. హాల్సే అని ఆయన దీన్ని ఈ ప్రీమియం ప్లాన్ అంటే అదనంగా అంటే అతన్ని మనం నిర్ణయించినటువంటి ఈ ప్రామాణిక కాలం కంటే కూడాను వాస్తవ కాలము తక్కువగా ఉన్నప్పుడు అతనికి కొంత సమయము మిగులుస్తాడు. అలా మిగిలించినటువంటి అతనికి అతను మిగిలించినందుకు గాను అతనికి కొంత అదనంగా బోనస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని మన ఇక్కడ హాల్సే ఆయన కనిపెట్టాడు కాబట్టి దాన్ని ఇది హాల్సే ప్రీమియం ప్లాన్ అని అంటుంటాం. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి ఇక్కడ ఈ పర్సంటేజ్ అనేది ఏమీ చెప్పకపోతే మనం ఎంత తీసుకోవాలి? 50%. ప్రాబ్లంలో కనుక ఇస్తే 30%, 20%, 40% అని ఈ విధంగా ఇస్తే ఆ పర్సంటేజ్ మనం తీసుకుంటాం. ఒకవేళ ఏమీ చెప్పకపోతే మనం ఎంత తీసుకోవాలి? 50% అని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు హాల్సే ప్రీమియం ప్లాన్ ప్రకారంగా ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ చూడండి టీ ఇంటూ ఆర్ ప్లస్ పర్సంటేజ్ ఎస్ మైనస్ టీ ఇంటూ ఆర్. I repeat again, earnings is equal to T into R plus percentage S minus T into R. I repeat again, earnings is equal to T into R plus percentage S minus T into R. Okay? ఇప్పుడు టీ అంటే ఏమన్నా? టైం టేకెన్ లేదా యాక్చువల్ టైం. ఇక్కడ ఎంత అతను యాక్చువల్గా ఎన్ని అవర్స్ పనిచేశాడు? 20 hours. ఓకే, ఆర్ అంటే ఏంటి? అవర్లీ రేట్. అవర్లీ రేట్ ఎంత ఇక్కడ మనకి? ఇది 1 రూపీ. ఓకే, పర్సంటేజ్ అంటే ఎంత? ఇక్కడ మనకి ఏమీ చెప్పకపోతే 50% కాబట్టి పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 50% తీసుకున్నాం. ఓకే, ఎస్ అంటే ఏంటి? స్టాండర్డ్ టైం, ప్రామాణిక కాలం. ఇక్కడ ప్రామాణికంగా ఎన్ని అవర్స్ ఉన్నాయి? ఇక్కడది 30 hours.
దేర్ఫోర్ ఎస్ మైనస్ టీ అంటే ఏంటి? స్టాండర్డ్ టైము అలాగే టైం టేకన్ అంటే ఏంటన్నమాట? టైం సేవ్డ్ అంటే ఎంత అవుతుందన్నమాట? దాన్ని ఇక్కడ మనం ఎస్ మైనస్ టీ అనేది టైం సేవ్డ్ అంటే ఏంటి? మిగిల్చిన కాలము ఎంత మిగిలిందో ఆ కాలం అనమాట. అంటే ఎస్ అంటే స్టాండర్డ్, అలాగే టైం టీ అంటే టైం టేకన్. కాబట్టి 30 - 20 10 అవర్స్ అనేది వచ్చిందనమాట. మిగిల్చిన కాలము 10 అవర్స్. దేర్ఫోర్ ఎర్నింగ్స్ ఇప్పుడు ప్రిన్సిపల్ అప్లై చేస్తున్నాం. 20 × 1 + 50/100 × 30 - 20 × 1 ఎస్ మైనస్ టీ అన్నాం కదా, అందుకని ఇక్కడ 30 - 20. ఓకే, దాన్ని మనకి చెప్తున్నాం. 20 + 50/100 × 30 20 మైనస్ చేస్తే 10 × 1. ఓకే, ఇప్పుడు 20 + 50/100 × 10. ఓకే, అప్పుడు 20 + 5 25 రూపీస్ అనేది వచ్చింది. అంటే దాని ప్రకారంగా రావన్ ప్రకారం హాల్సే ప్రకారంగా మనకు వచ్చినటువంటి ఎర్నింగ్స్ హాల్సే ప్రకారంగా ఎర్నింగ్స్ 25 రూపీస్ వచ్చింది. ఇక్కడ కూడా మళ్ళీ మనకి డిఎన్ఎస్ అలవెన్సెస్ ఎంత? 20 × 50 పైసా ఎంత వచ్చింది? 10 రూపీస్. దేర్ఫోర్ టోటల్ ఎర్నింగ్స్ అంటే సంపాదన 25 + 10 35 రూపీస్ అనేది వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఫోర్త్ది ఏమడిగారు? రోవన్ ప్రీమియం ప్లాన్ ప్రకారంగా ఏ విధంగా వచ్చింది అంటున్నారు. రోవన్ ప్రకారంగా ఇదే సేమ్ అలాగే ఉంటుంది మనకి ఇక్కడ కూడా. ఇక్కడ చూడండి, T × R ఇంటూ ఎస్ మైనస్ టీ బై ఎస్ ఇంటూ T × R. ఇక్కడ T × R ప్లస్ ఎస్ మైనస్ టీ బై ఎస్ ఇంటూ T × R. ఓకే, T × R ప్లస్ ఎస్ మైనస్ టీ బై ఎస్ ఇంటూ T × R. ఓకే, T = టైం టేకెన్ ఆర్ యాక్చువల్ టైం 20 hours. R = hourly rate 1 rupee. S = standard time 30 hours. Okay, S minus T = time saved. Okay, 30 - 20 10 hours. Earnings = 20 × 1 plus 30 - 20 by 30 into 20 × 1. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ప్రిన్సిపల్లో T × R ప్లస్ ఎస్ మైనస్ టీ బై ఎస్. ఓకే, ఇంటూ T × R. T × R ప్లస్ ఎస్ మైనస్ టీ బై ఎస్ ఇంటూ T × R. T అంటే ఏంటి? టైం టేకెన్ అంటే వాస్తవంగా పనిచేసినటువంటి గంటలు. ఎన్ని వచ్చినాయి అక్కడది? 20 గంటలు. అలాగే R అంటే ఏంటి? అవర్లీ రేట్, గంటకి వేతనం రేటు 1 రూపాయి. అలాగే ఎస్ అంటే ఏంటి? స్టాండర్డ్ టైం, ప్రామాణిక కాలం ఎంత ఇక్కడది? 30 hours. ఇక్కడ ఎస్ మైనస్ టీ ఇందాకట్లాగానే అంటే ఏంటి? ఎస్ అంటే ఏంటి? స్టాండర్డ్ టైం. టీ అంటే ఏంటి? టైం సేవ్డ్. అంటే టీ అంటే టైం టేకెన్, అక్కడ ఎస్ మైనస్ టీ అంటే టైం సేవ్డ్, మిగిల్చిన కాలం. ఇక్కడ మిగిల్చిన కాలం ఎంత వచ్చింది? 30 - 20 10 hours అనేది వచ్చింది. ఇప్పుడు ప్రిన్సిపల్ అప్లై చేయండి. ఎర్నింగ్స్ = 20 × 1 ప్లస్ 30 - 20 by 30 into 20 × 1. 20 × 1. ఓకే, ఇప్పుడు చూడండి 20 + 10 by 30 into 20. ఓకే, ఇప్పుడు ఎర్నింగ్స్ = 20 + 6.67 అంటే 26.67 వచ్చింది. ఇప్పుడు దీనికి కూడా డిఎన్ఎస్ అలవెన్సెస్ అనేది దీనికి కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు డిఎన్ఎస్ అలవెన్సెస్ = 20 × 0.50 అక్కడ కూడా మనకి 10 రూపీస్ వచ్చింది. దేర్ఫోర్ టోటల్ ఎర్నింగ్స్ = 26.67 ప్లస్ 10 రూపీస్. మొత్తం ఎంత వచ్చిందనమాట? 36.67 రూపీస్ అనేది వచ్చింది. ఓకే, అలాగే నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా దీంట్లో కూడా మనకి ఈ 3 మెథడ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి ప్రాబ్లం నెంబర్ 4. క్యాలిక్యులేట్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ఏ వర్కర్ అండర్ టైమ్ రేట్ సిస్టమ్, హాల్సే ప్రీమియం ప్లాన్ అండ్ రోవన్ ప్రీమియం ప్లాన్.
ఇక్కడ మనకి టైం రేట్ సిస్టమ్ కాలాన్ని అనుసరించి అది రేటు పద్ధతి, అలాగే హాల్సియం ప్రీమియం ప్లాన్, అలాగే రోబన్ ప్రీమియం ప్లాన్, ఈ మూడు మన ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. దీంట్లో బోనస్ ఈజ్ ఈక్వల్ టు 40%. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చేశారు కాబట్టి మనం బోనస్ ఎంత తీసుకుంటాం, 40% అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అవర్లీ వేజ్ రేట్, గంటకి వేతనపు రేటు ఎంత, ఇక్కడ ఇది 75 పైసా. అలాగే స్టాండర్డ్ టైం ఫర్ ప్రొడ్యూసింగ్ 1 డజన్ ఆర్టికల్స్ ఈజ్ 3 hours. ఇక్కడ స్టాండర్డ్ టైం ప్రామాణిక కాలం ఇచ్చారు. ఎలా ఇచ్చారు, ఒక డజన్కి ఎన్ని అవర్స్ పడతాయంట, 3 hours పడతాయి. ఒక డజన్కి 3 hours పడతాయట. యాక్చువల్ టైం టేకెన్ బై ది వర్కర్ టు ప్రొడ్యూస్ 20 డజన్స్ ఆర్టికల్స్ ఇన్ 48 hours. కానీ వాస్తవంగా ఒక వర్కరు ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాడు, 20 డజన్స్ని 48 hours ప్రొడ్యూస్ చేస్తాడట. అంటే 48 గంటల్లో 20 డజన్లు అతను ప్రొడ్యూస్ చేస్తాడు. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దీనిలోంచి మనం ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి కావాల్సినవి ఏంటి అనేది ముందు మనం ప్రాబ్లము అరేంజ్ చేసుకోవాలి. అలా అరేంజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ప్రాబ్లం అనేది స్టార్ట్ చేసుకుందాం. మనకి కావాలి అంటే మన దీంట్లో ఏంటి, ఫస్ట్ పాయింట్ ఏంటి, మనకి స్టాండర్డ్ టైం ప్రామాణిక కాలం కావాలి. సెకండ్ పాయింట్ ఏంటి, టైం టేకెన్ లేదా యాక్చువల్ టైం, అంటే వాస్తవిక కాలము లేదా వాస్తవిక తీసుకున్న సమయం అది కావాలి. థర్డ్ పాయింట్ ఏంటి, అవర్లీ రేట్, గంటకి వేతనపు రేట్ ఎంత అది కావాలి. ఫోర్త్ పాయింట్ ఏంటి, బోనస్ అనేది కావాలి. ఈ 4 పాయింట్స్ మనం క్యాలిక్యులేట్ ఉన్నాయా లేవా చూసుకుని అవి క్యాలిక్యులేట్ చేసుకుని అప్పుడు మనం ప్రాబ్లం అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, దీంట్లో మనం ఫస్ట్ పాయింట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ అవర్స్. స్టాండర్డ్ అవర్స్ మనకి ఇచ్చారా, స్టాండర్డ్ టైం ఇచ్చారా, ఇవ్వలేదు. అది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలా చేయాలి అంటే చూడండి, 1 డజన్కి 3 hours. ఒక డజన్కి ఎన్ని అవర్స్ పట్టినాయి, 3 hours పట్టాయి. ఇక్కడ ఎన్ని డజన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, 20 డజన్స్. 20 డజన్స్ అయితే కనుక స్టాండర్డ్ అవర్స్ ఎంత, వాళ్ళు ఇచ్చింది ఇక్కడ ఏంటి, యాక్చువల్ ఇచ్చారు చూడండి, అది స్టాండర్డ్ కాదు. మనకి స్టాండర్డ్ ఏమో ఒక డజన్కి 3 hours అన్నారు, కానీ వాస్తవం ఎలా ఇచ్చారు, 20 డజన్స్కి 48 hours అన్నారు. కానీ స్టాండర్డ్ ఇచ్చారా, ఇక్కడ ఇవ్వలేదు. అది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సింది. అర్థమైందా? ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ ది స్టాండర్డ్ అవర్స్, ప్రామాణిక గంటల్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 1 డజన్కి 3 hours అయితే 20 డజన్స్కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసాం. 20 × 3/1 60 hours వచ్చినాయి. అంటే స్టాండర్డ్ అవర్స్ ఎంత అనమాట, 60 hours. యాక్చువల్ అవర్స్ వాళ్ళే ఇచ్చేసారు. 20 డజన్స్కి ఎంత అయిందన్నారు, 48 hours. కాబట్టి యాక్చువల్ అవర్స్ 48 hours. అవర్లీ రేట్, గంటకి వేతన రేట్ ఇచ్చేసారు కదా, 75 పైసా. బోనస్ ఎంత అన్నారు, 40%. ఓకే, అన్నీ కూడా ముందు మనకి ఉన్నాయా లేదా అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేయండి. ఫస్ట్ పాయింట్ టైం రేట్ సిస్టమ్. టైం రేట్ సిస్టమ్ ప్రకారంగా చూడండి, ఎర్నింగ్స్ ఏమన్నారు, ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు T × R. టీ అంటే ఏంటి, టైం టేకెన్, అంటే తీసుకున్నటువంటి కాలం లేదా యాక్చువల్ టైం, అంటే వాస్తవంగా తీసుకున్నట్టు పనిచేసిన గంటలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఇది 48 hours. అవర్లీ రేట్ అంటే గంటకి వేతనపు రేట్ ఎంత, 75 పైసా. దేర్ఫోర్ ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 48 × 75 పైసా ఎంత వచ్చింది, 36 rupees. ఓకే, నెక్స్ట్ వన్ హాల్సీ ప్రీమియం ప్లాన్. హాల్సీ ప్రీమియం ప్లాన్ ప్రకారంగా ఎర్నింగ్స్ చూడండి, T × R ప్లస్ పర్సంటేజ్ S - T × R. T × R ప్లస్ పర్సంటేజ్ S - T × R. ఓకే, ఇక్కడ టీ అంటే ఏంటి, టైం టేకెన్ లేదా యాక్చువల్ టైం, అంటే అతను తీసుకున్నటువంటి కాలం. ఎన్ని గంటలు పనిచేశాడు, 48 hours. ఓకే, ఆర్ అంటే ఏంటి, అవర్లీ రేట్, గంటకి వేతనపు రేటు ఎంత, అది 75 పైసా. ఇక్కడ పర్సంటేజ్ వాళ్ళే ఇచ్చేసారు, ఎంత, అది 40%. ఏమీ చెప్పబోతే ఎంత తీసుకోవాలన్నా 50%, కానీ ప్రాబ్లం ఎంత ఇచ్చారు, 40%. కాబట్టి ఇక్కడ మనం ఆ 40% తీసుకున్నాం. ఓకే, ఎస్ అంటే ఏంటి, స్టాండర్డ్ టైం, అంటే ప్రామాణిక కాలం. ప్రామాణిక కాలం ఎంత నిర్ణయించాము, 60 hours, 60 గంటలు. కాబట్టి S - T అంటే ఏంటి, టైం సేవ్డ్, మిగిల్చిన కాలం. అంటే ఏంటి, ఇక్కడ ఎస్ అంటే ఎంత, 60. అలాగే టీ అంటే ఎంత, 48. దేర్ఫోర్ 60 - 48 12 hours వచ్చినాయి. ఇప్పుడు ప్రిన్సిపల్ అప్లై చేస్తున్నాం. ఓకే, ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 48 ×
75 paisa plus 40/100 into 60 minus 48 into 75 paisa. అప్పుడు 48 into 75 paisa plus 40/100 into 12 into 75 paisa. ఓకే, అప్పుడు 36 plus 40 into 9 40/100 into 9. ఓకే, అప్పుడు 36 ప్లస్ 3.6 అంటే 39.6 అనేది వచ్చింది. దేర్ఫోర్ ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 39.6 అనేది మనకి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ వన్ రోవన్ ప్రీమియం ప్లాన్. రోవన్ ప్రీమియం ప్లాన్ ప్రకారంగా ఎర్నింగ్స్ చూడండి. ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్ ప్లస్ ఎస్ మైనస్ టీ బై ఎస్ ఇంటూ టీ ఇంటూ ఆర్. ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్ ప్లస్ ఎస్ మైనస్ టీ బై ఎస్ ఇంటూ టీ ఇంటూ ఆర్. ఇక్కడ టీ అంటే ఏంటన్నమాట, టైం టేకన్ లేదా యాక్చువల్ టైం అంటే వాస్తవంగా తీసుకున్నటువంటి గంటలు. ఎన్ని గంటలు పనిచేశాడు, 48 hours. ఆర్ అంటే ఏంటి, అవర్లీ రేట్, గంటకి వేతనపు రేటు ఎంత, అది 75 paisa. ఎస్ అంటే ఏంటి, స్టాండర్డ్ టైం, ప్రామాణిక కాలం ఎంత, అది 60 గంటలు. ఎస్ మైనస్ టీ అంటే ఏంటి, టైం సేవ్డ్, మిగిల్చిన కాలం అంటే ఎంత, అది 60 minus 48 12 hours అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు దీని ప్రకారంగా ప్రిన్సిపల్ అప్లై చేస్తున్నాం. ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 48 into 75 paisa ప్లస్ 60 minus 48/60 ఇంటూ 48 into 75 paisa. అప్పుడు 36 ప్లస్ 12/60 ఇంటూ 36. అప్పుడు 36 ప్లస్ 7.2 అంటే 43.20. ఓకే, దేర్ఫోర్ ఎర్నింగ్స్ సంపాదన ఈజ్ ఈక్వల్ టు 43.20 అనేది వచ్చింది. ఓకే, దీని ప్రకారంగా మనం ఈ విధంగా హాల్సే ప్రీమియం ప్లాన్, రోవన్ ప్రీమియం ప్లాన్ ప్రకారంగా, అలాగే టైం రేట్ సిస్టమ్, అలాగే పీసెడ్ సిస్టమ్ ప్రకారంగా ఎర్నింగ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది హాల్సే ప్రీమియం ప్లాను, రోవన్ ప్రీమియం ప్లాను, ఇవి రెండు కూడాను టైం ప్రకారంగానే క్యాలిక్యులేట్ చేస్తాము. ఇవి క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఒకటి స్టాండర్డ్ టైం, రెండోది యాక్చువల్ టైం, థర్డ్ది అవర్లీ రేట్, ఫోర్త్ది బోనస్. ఈ 4 points ఉండాలి. వీటిని ఆధారంగా చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. హాల్సే ప్రీమియం ప్లాన్ ప్రకారంగా బోనస్ ఏమీ చెప్పకపోతే మనం ఎంత తీసుకుంటాము, 50%. ఓకే, రోవన్ ప్రీమియం ప్లాన్ ప్రకారంగా అక్కడ బోనస్ అంటే ఏం చేయాలి, ఎస్ మైనస్ టీ బై ఎస్, ఎస్ మైనస్ టీ బై ఎస్, ఆ ఒక్క పాయింటే మారుతుంది. ఓకే, మిగతాదంతా మనకి సేమ్ ఒకటే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనం పీస్ రేటు ప్రకారంగా అక్కడ మనం బోనస్లు ఏ విధంగా నిర్ణయిస్తారు అనేది మనం అక్కడ చూస్తాం అనమాట. అంటే దీన్ని లోయర్ పీస్ రేటు, హయ్యర్ పీస్ రేట్ అనేది ఎలా పే చేస్తారనేది అక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఓకే, దాంట్లో టైలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టము, అలాగే మెట్రిక్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టము అనేవి ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.